नमस्कार, मेरा नाम है प्रवीण जादव और इंसेक्टिसाइड इंडिया लिमिटेड की तरफ से मैं आप सभी का यहाँ पे स्वागत करता हूँ। आज हम लोग आए हैं तेलंगाना राज्य के मिर्यालगुड़ा डिस्ट्रिक्ट में, जो यहाँ पे मिर्ची का ICS का एक फील्ड हमने आयोजित किया है। इंसेक्टिसाइड इंडिया लिमिटेड विभिन्न प्रकार के फसलों में डेमोस्ट्रेशन लगा के अपने क्रॉप के ऊपर जो है सॉल्यूशन दे के पूरा जो उसका जीवन चक्र जो रहता है फसल का, उसमें इंसेक्टिसाइड इंडिया लिमिटेड के ट्रैक्टर ब्रांड्स के प्रोडक्ट्स का हम लोग यहाँ पे एप्लीकेशन करते हैं। और उस एप्लीकेशन करने के बाद में जो किसान लोगों को जो रिज़ल्ट्स आते हैं कंपेयर टू फार्मर प्रैक्टिस या किसान पद्धति के अगेंस्ट में जो भी रिज़ल्ट्स आते हैं वो हम लोग सब किसानों को यहाँ पे दिखाते हैं। तो ये सारे फसलों के ऊपर विभिन्न एरिया में, विभिन्न जोग्राफी में हम लोग इसका प्रयोग करते आ रहे हैं। तो आज हम लोग तेलंगाना राज्य में मिर्यालगुड़ा डिस्ट्रिक्ट में एक किसान के प्लॉट के ऊपर हम लोग आए हैं, जहाँ पे मिर्ची के फसल के ऊपर इंसेक्टिसाइड इंडिया लिमिटेड के प्रोडक्ट का हमने इस्तेमाल किया है। साथ ही साथ उसके बाजू में फार्मर ने अपने हिसाब से प्रोडक्ट का इस्तेमाल किया है। तो इसका जो ऑब्जेक्टिव है, ये जो प्रोग्राम हमने चालू किया है, इसका ऑब्जेक्टिव है, इसका उद्देश्य एक ही है कि किसान की लागत कम हो जाए, किसान ज़्यादा से ज़्यादा अच्छे प्रोडक्ट का इस्तेमाल करें। कौन से प्रोडक्ट में, कौन से स्टेज में क्या प्रोडक्ट यूज़ करना है, कौन सा प्रोडक्ट यूज़ करना है, कितने मात्रा में प्रोडक्ट को यूज़ करना है, क्या वो प्रोडक्ट इस्तेमाल करने के बाद में क्या हमें उसका बेनिफिट मिलता है, ये सारी तमाम जानकारी जो है हम लोग किसान को देना चाहते हैं। उसके लिए ये ICS का जो इनिशिएटिव जो है हमने इंसेक्टिसाइड इंडिया लिमिटेड ने ये पूरे भारतवर्ष में हमने यहाँ पे लिया है। तो आज हम यहाँ पे देखेंगे कि कैसे हम इंसेक्टिसाइड इंडिया लिमिटेड के प्रैक्टिस और फार्मर प्रैक्टिस के तुलना में कैसे बेनिफिट फार्मर को मिल रहे हैं, और वो बेनिफिट अब फार्मर अपने खुद की भाषा में हमें दिखाएंगे, हमें बताएंगे कि क्या उनको बेनिफिट मिल रहा है। तो आइए देखते हैं कि किस प्रकार से ये सारे बेनिफिट जो है किसान को यहाँ पे दिखते हुए नजर आते हैं। నమస్తే అండి, నా పేరు సాయి. నేను వచ్చేసరికి ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్లో ఫీల్డ్ మార్కెటింగ్ మేనేజర్గా చేస్తూ ఉన్నాను. నేను చూసేది ఏరియా వచ్చేసి సౌత్ తెలంగాణ ఏరియా. ఈరోజు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే పెద్ద ఊర అనేటటువంటి ఊరు నల్గొండ జిల్లాలో మనం ఒక చిల్లీ ICS ప్లాట్ అనేది చేయడం జరుగుతూ ఉంది. ICS అంటే ఇన్సెక్టిసైడ్స్ ఇండియా క్రాప్ కేర్ సొల్యూషన్స్. ఈ ICS ప్లాట్లో మనం చూసుకున్నట్లయితే మనకి IALకి సంబంధించినటువంటి చిల్లీ పంటలో కావాల్సిన అన్ని ఉత్పాదనలు మనం వాడటం జరిగింది. ఇక్కడ ఈ అనేక రకమైన ఉత్పాదనల వల్ల ఉపయోగం ఏంటి అంటే మా ప్రొడక్ట్స్ ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, చిల్లీలో ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది ఒకసారి తెలియజేయడం కోసం మనం ఈరోజు ఒక ICS చిల్లీ ఫీల్డ్ డే అనేది పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ICS చిల్లీ అనేది చిల్లీలో మనం చూసుకున్నట్లయితే అనేక రకమైనటువంటి సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. ఈ సమస్యలను మనం ఎట్లా అధిగమించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిరప పంటల్లో మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే మనం ఎక్కువ దిగుబడిని తెచ్చుకోగలుగుతాం అనేది చూపించడమే మా ప్రధాన ఉద్దేశం. కనుక ఈ రోజున మనం చిల్లీ ICS ప్లాట్ అనేది పెద్ద ఊరలో ఫీల్డ్ డే పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ఫీల్డ్ డేకి అనేక రకమైనటువంటి రైతులతో పాటుగా మా కంపెనీ ప్రతినిధి అయినటువంటి మా ప్రవీణ్ జాదవ్ సార్, హార్టికల్చర్ పోర్ట్ఫోలియో జనరల్ మేనేజర్, మరియు మా నార్త్ కోస్టల్ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాసరావు సార్ రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే భాగంగా ఈరోజు మనం ఇక్కడ ఒక 250-300 మంది రైతులతోటి ఫీల్డ్ డే పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చిల్లీ పంటలో వచ్చేటటువంటి ఏ రోగాలకి ఏ మందులు వాడాలి, ఏ దశల్లో వాడాలి అనేది మనం ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవడం కోసం రైతులకి దీని మీద చిల్లీ పంట యొక్క, మిరప పంట యొక్క అవగాహన పెంచేందుకే ఇది బాగా ఉపయోగపడుతుంది. కనుక మనం ఈరోజు ఈ చిల్లీ ICS ప్లాట్ అనేది ఫీల్డ్ డే జరపడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరూ కూడా ఈ చిల్లీ పంటలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది ముందుగా ఒకసారి అందరూ కూడా ఒకసారి వచ్చి చూసుకున్నట్లయితే వాళ్ళకి ఫర్దర్గా వాళ్ళ పంట పండించే టైంలో ఏ సమయంలో ఎటువంటి మందులు స్ప్రే చేయాలనేది వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కనుక ఈ చిల్లీ ICS ప్లాట్ అనేది మనకి అందరికీ కూడా చూపించడం జరుగుతూ ఉంది. నమస్తే అండి, ఇక్కడ ఇన్సెక్టిసైడ్స్ ఇండియా లిమిటెడ్ వారు ఏర్పాటు చేసిన వివిధ కెమికల్స్ వివిధ టైముల్లో వాడే విధానాన్ని ప్రయోగించి ఇక్కడ చిల్లీస్ మీద ఏర్పాటు చేశారు. దీని వలన ఏ దశలో, ఏ పంట దశలో ఏ మందు కొడితే ఏ విధమైన అవగాహన వస్తుందో, రిజల్ట్ వస్తుందో మనం ఈ ప్రదర్శన ద్వారా రైతులకు చూపించాలనేది మన ముఖ్య ఉద్దేశం. ఇది టైం ప్రకారం మనం ఏ మందులు ఎప్పుడు కొడటం వలన, ఏ దశలో ఏ మందులు వాడటం వలన మనకు లాభాలు ఉంటాయో తెలియజేసే ఉద్దేశంతో ఇక్కడ మనం ఈ ప్రదర్శనను రైతు అవగాహన సదస్సును ఏర్పాటు చేశాము. దీనికి నాటిన దగ్గర నుంచి
చివరి వరకు కూడా ఏ దశలో ఏ మందులు వాడాలి, ఏ విధంగా పనిచేస్తుంది, ఈ సదస్సు ద్వారా రైతులకు తెలియజేసే ఉద్దేశంతో ఇక్కడ మనం ఏర్పాటు చేశాము. నమస్కారం సార్, నా పేరు కోట సత్యనారాయణ రెడ్డి. మాది బుసలమ్మ చెట్టు విలేజీ, పెద్దవరం మండలం, నల్గొండ జిల్లా. నేను గత 20 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉన్నాను. మేము చిల్లీ, కాటన్, రైసు పంటలు పండిస్తాం. చిల్లీ గత 3-4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చిల్లీ పంట గురించి మేము గత 4-5 సంవత్సరాల నుంచి తెలుసుకునేది ఏంటంటే త్రిప్స్, మైట్స్, వైట్ ఫ్లై బాగా అటాకింగ్ ఉన్నాయి. పాత మందులు వేయి కొట్టినా ఎంత చేసినా అవి అంత మంచిగా రావట్లేవు. మనకున్న అటువంటి సమస్యల వల్ల మిరపతోట వేయాలంటేనే అధికంగా పెట్టుబడి పెట్టలేక రైతులు మిరపతోట వేయాలంటేనే భయపడే సిచ్యువేషన్. ఈ త్రిప్స్ ప్రాబ్లానికి మేము మందుల కోసం వెతుకుతూ ఉండగా ఐఏఎల్ ప్రవీణ్ సార్ కలవడం జరిగింది. మా కంపెనీలో సిన్వా కొనొచ్చి అర్క్లెస్ వాడండి, మంచిగా పనిచేస్తుంది, బాగుంది, ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ టెక్నాలజీ అని చెప్పడం జరిగింది. అయితే మేము మా దగ్గర ఉన్న ఫర్టిలైజర్కి వెళ్ళి ఐఏఎల్, సిన్వా, కొనొచ్చి, అర్క్లెస్ కలిపి 3 కాంబినేషన్ స్ప్రే చేసినాం. చేను మంచిగా త్రిప్స్కి, నల్లికి, తెల్లదోమకి మంచిగా పనిచేసింది. మాకు మంచిగా అనిపించింది సార్. 1 ఎకరానికి ఐఏఎల్ మందులు వాళ్ళు ఇచ్చిర్రు. మేము 2 ఎకరాలకి మనకు తెలిసిన మందులు వాడినాం. సిన్వా, అర్క్లెస్ కొనొచ్చి కొట్టిన తర్వాత త్రిప్స్, నల్లి కొంచెం అదుపులో ఉండి ఆకు కానీ చేను కానీ కొద్దిగా మంచిగా ఉన్నట్టు అనిపించింది మాకు. మేము ఈరోజు మన ఫీల్డ్లో మీటింగ్ పెట్టడం జరుగుతుంది. నేను 3 ఎకరాల మిర్చి తోట వేయడం జరిగింది. 1 ఎకరానికి ఐఏఎల్ కంపెనీ వారు వాళ్ళ ప్రోడక్ట్స్ ఇవ్వడం జరిగింది. 2 ఎకరాలకు నేను నాకు తెలిసిన మందులు వాడడం జరిగింది. ఐఏఎల్ ప్రోడక్టు ఇచ్చిన తోటలో ఈరోజు ఫీల్డ్ పెట్టడానికి నాకు 3 ఎకరాల మిర్చి తోటలో ఐఏఎల్ వాళ్ళు ఇచ్చిన 1 ఎకరంలో మనం ఇప్పుడు ఉన్నాము. ఈ 10 స్ప్రేలు చేస్తే వాళ్ళు 10 స్ప్రేలు వాళ్ళే ఇచ్చారు ఆ ఎకరానికి. ఆ ఎకరంలో త్రిప్స్ కానీ, నల్లి కానీ నా పద్ధతిలో నేను చేసిన 2 ఎకరాల కంటే ఇది కొంచెం బెటర్గా త్రిప్స్ కానీ, నల్లి కానీ అదుపులో ఉంది. తోట మంచిగా ఉంది. నా పద్ధతిలో వాడిన మిర్చి తోటలో త్రిప్స్ కానీ, వైట్ ఫ్లై కానీ కొద్దిగా కనిపిస్తూ ఉండేది. దీంట్లో మొత్తం క్లీన్గా ఉండేది. ఇప్పుడు సిన్వా, అర్క్లెస్ కొనొచ్చి కొట్టింది కొంచెం బెటర్గా ఉందని నా ఒపీనియన్. నా పద్ధతిలో వాడిన మిర్చి తోటలో త్రిప్స్, వైట్ ఫ్లై, మైట్స్ కొంచెం కనిపిస్తూనే ఉండేవి. కానీ సిన్వా, అర్క్లెస్ కొనొచ్చి వాడిన పొలంలో ఇవి బెటర్గా కంట్రోల్ అయినట్టు నా ఒపీనియన్. చేను మంచిగా హెల్దీగా ఉన్నదని అనుకుంటున్నాను. గత 20 సంవత్సరాల నుంచి నేను అగ్రికల్చర్ ఫీల్డ్లోనే ఉండేవాడిని. అప్పుడు లీదల్ గోల్డ్, విక్టరు, తిమ్మెటి గుళికలు అవి మాకు బాగా పనిచేసేవి. ఆ నమ్మకంతో ఐఏఎల్ సార్ కలిసి మేము 1 ఎకరానికి మా ప్రోడక్ట్స్ ఇస్తాం, వాడి చూడండి బెటర్గా ఉంటుందని చెప్తే మేము ఈ ప్రోడక్ట్స్ బాగా బెటర్గా పనిచేసినాయి కాబట్టి మేము దాన్ని బట్టి ఈ ప్రోడక్ట్ నమ్మి మేము ఇది స్ప్రే చేయడం జరిగింది. ఈ ఫీల్డ్ ఐఏఎల్ వాళ్ళు నాకు 10 స్ప్రేల మందులు ఇవ్వడం జరిగింది. ఈ స్ప్రేలు కొట్టిన పొలం మంచిగా ఉండడంతో ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఒక 200 నుంచి 250 మంది రైతులతో ఈరోజు ఐఏఎల్ వాళ్ళు ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈ ఫీల్డ్ పెట్టడానికి కారణం ఈ ఫీల్డ్ హెల్తీగా ఉండడం, తోటి రైతులకు అవగాహన కల్పించడం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, నాకు తెలిసినంత వరకు ఇట్లా మందులు స్ప్రే చేస్తే బాగుంటుందని చెప్పడానికి ఈరోజు ఇక్కడ ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈ పంట ఇప్పుడు 70 నుంచి 75 రోజుల పంట. వచ్చిన రైతులు పంటను చూసి పంట బాగుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా ఈ పంటను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పేరు రామంజీ అండి. నేను ఐఏఎల్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. రైతు సజెషన్లో రైతు కొట్టాడు. ఐఏఎల్ వాళ్ళ కంపెనీ వాళ్ళు మీటింగ్ పెట్టడం బట్టి ఐఏఎల్ వాళ్ళ ప్రోడక్ట్లు మొత్తం రైతు వాడిండు. ఐఏఎల్ కంపెనీ వాళ్ళు వాడిచ్చినారు. దీనికి చాలా తేడా ఉందండి. నేను ఈ ఫీల్డ్కి వచ్చాను. ఈ ఫీల్డ్లో నేను అర్క్లెస్, సిన్వాని మందు కొట్టారు 2-3 సార్లు స్ప్రేయింగ్లు. నల్లిను, పురుగును బాగా కంట్రోల్కి ఇంకొచ్చింది, బాగుంది. మిగిలిన రైతులు కూడా వాడవలసిందిగా మనవి.
నల్గొండ జిల్లా పెద్దవరం మండలం బట్టుగూడ గ్రామం అండి. నా పేరు లక్ష్మారెడ్డి అండి. ఐఎల్ కంపెనీ ఇవాళ సిల్వా ఎర్క్లెస్ కొలొచ్చి కొట్టినందుకు బాగుందండి. ఇది మేము కొట్టాం కాబట్టి మాకు రిజల్ట్ బాగా అనిపించింది. మేము ఎవరైనా రైతులను కూడా కొట్టుకోవచ్చండి, మేమైతే చూసినాం కాబట్టి. నా పేరు చెన్నారెడ్డి. మేము ఎప్పుడు ఇక్కడ మా రామాంజీ ఫర్టిలైజర్ షాప్లో వాడతాం సార్. మాది బట్టుగూడెం పెద్దవరం మండలం నల్గొండ జిల్లా. అయితే పోయిన సంవత్సరం 11 సార్లు వాడినాం సార్. చినువు అర్క్లెస్ కొనుచి 40 క్వింటాలు వచ్చింది. ఈసారి కూడా ఇప్పుడు 4సారి వాడుతున్నాం సార్. ఇప్పుడు ఒక మంచిగా ఉంది సార్. శనివు అయితే ఒకసారి కొట్టిన వాళ్ళు అయితే వదిలిపెట్టారు సార్. ఇంకా వేరే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాగుందని చెప్పు అనే రైతుకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. చూసిన వాళ్ళు అయితే ఎవరు వదిలిపెట్టారు సార్. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చేసి సాయి, పెద్దవరం మండలం నల్గొండ డిస్ట్రిక్ట్ నాయననగూడ గ్రామం. ఈరోజు ఎల్ఎల్ కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చేసాం ఫీల్డ్కి. ఇక్కడ కునుంచి శిశునుగా వచ్చేసి నల్లికి తామరకి మంచిగా పనిచేస్తుంది. ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. తామర లేదు చేనులో, నల్లి లేదు, తేడా ఉంది చేను. రైతు సోదరులందరికీ ఒకటే మనవి, ఈ కంపెనీ తరపున ఈ కంపెనీ మంచిగా ఉంది, వాడాల్సిన మనవి. మా పేరు కంచర్ల భూపాల్ రెడ్డి, రైతు, నల్గొండ జిల్లా పెద్దవరం మండలం చింతపల్లి గేటు. మీరు ఇచ్చే మందులు సగ మాకు మంచిగా పనిచేస్తున్నాయి. ఓకే, బాగుంది. మేము అట్లా సగా 5-6 సార్లు కొట్టాము, మంచిగా అనిపించింది. కొంచెం ఒక్కొక్కసారి మేము రావాల్సిన షాపులో తీసుకుంటాం మేము మందులు. మంచిగా అంతా బాగానే ఉంది. హెల్త్ కొద్దిగా మంచిగానే అనిపిస్తుంది. నమస్తే అండి, నా పేరు ఆంజనేయులు. మాది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా పెద్దవరం మండలం గ్రామం బట్టుగూడెం మాది. మేము చిల్లి, కాటన్, ప్యాడీ పంటలు వేస్తాము. మేము షిన్వా, ఎర్క్లెస్, కునోచి, చప్రాన్, ఐఎల్ కంపెనీ మందులు వాడతాం. మాకు అన్నీ తెలుసుకోండి. వాటి గురించి ఇంత వాడినా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అండి ఐఎల్ కంపెనీ అవగాహన చదువు వచ్చినాము. ఇప్పుడు మేము ఫీల్డ్ కూడా మంచిగా ఉంది. నా పేరు సుధాకర్ రెడ్డి, లక్క సుధాకర్ రెడ్డి. మాది బట్టుగూడ గ్రామం, మండలం పెద్దవర, నల్గొండ డిస్టిక్, తెలంగాణ స్టేటు. అర్క్లెస్ సింహ మేము స్ప్రే చేసినాము. తామరపురకు అర్క్లెస్ తామరపురకు తెల్లదోమ పూర్తిగా కంట్రోల్ అయింది. మందు మంచిగా. ट्रैक्टर ब्रांड के भरोसे के साथ IIL हर कदम हम कदम.